సతీష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆ ట్రస్ట్ నుండి నరేష్ రెడ్డి గారు, బాబా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన గౌడ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కమలాపురం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ చందా భద్రయ్య గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు తొలి పలుకులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సేవలు ముందు ముందు చేస్తూ పిల్లల్ని ఇంకా ముందు స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఐఐటి కానీ డాక్టర్స్ కోర్సులు కానీ పేద విద్యార్థులు వాళ్ళకి చేదోరు వాదనలో ఉండాలని కోరుకుంటూ ప్రశ్నకి అందరినీ పిల్లలందరినీ ఓటింగ్ చేసినందుకు మా టీచర్స్ని ఎంకరేజ్మెంట్ లెక్చర్స్ని అందరినీ ఎంకరేజ్మెంట్ పరిస్థితుల్లో కూడా మీ చదువుని బ్రేక్ చేయకుండా అంటే ఆపకుండా మీ చదువుని కొనసాగించండి. మీకు ఏ స్థాయిలో ఏ అవసరం ఉన్నా కూడా మన జ్వాలా ట్రస్ట్ వాళ్ళు కానీ మమ్మల్ని కానీ సంప్రదించవచ్చు. మీకు ఖచ్చితంగా సలహా సూచనలు సహాయ సహకారాలు అందిస్తామని ఈ వేదిక నుండి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి జ్వాలా ట్రస్ట్ సభ్యులకి మిత్రులకి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు నా తరఫున మా విద్యాశాఖ తరఫున నమస్కారం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చాలామందికి ఒక అభిప్రాయం ఏంటంటే సరిగ్గా పాఠశాల నడవదు, సరిగ్గా సార్లు పాఠాలు చెప్పరు, సరిగ్గా బడి నడవదనే ఉద్దేశం చాలామందిలో అలా పేరుకుపోయింది. కానీ వాటన్నింటినీ పటాపంచం చేస్తూ ఇవాళ మన మండల్ టాపర్ ఎవరయ్యా అంటే జడ్పీ స్కూలే. అది మంగపేట కావచ్చు, కవలాపురం, ఇంకో మంగళూరు. కానీ మండల్ టాపర్ ఎవరంటే మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. మండల్ సెకండ్ ఎవరంటే కూడా మనమే, మండల్ థర్డ్ ఎవరంటే కూడా మనమే. అంటే మన దగ్గరికి వస్తే ఇవాళ ఎలా బతకాలో తెలిసిన పిల్లలు ఎవరు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే. ఎలా బతకాలో తెలిసిన వారికి మనం ఎలా బతకాలో నేర్పించేది మనం ప్రభుత్వ పాఠశాల. మీకు చాలామంది తెలుసో తెలియదో అనేక మంది ప్రెషర్ ఒత్తిడితోటి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఉన్నారు. కానీ మన దగ్గర ఆడుకుంటా పాడుకుంటా హ్యాపీగా చదువుకుంటూ నీట్ రాయాలి, ఉన్నతమైనటువంటి చదువుల వైపుకు వెళ్ళాలి. చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవద్దు, పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకొని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ భవిష్యత్తును దర్శించుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి దిశలో మీరు కృషి చేయాలి. అబ్దుల్ కలాం గారు ఇలా ఏమంటారు, కలలు కనండి, వాటిని సాకారం చేసుకునడానికి మీరు ప్రయత్నాలు చేయండి అని అంటారు. కలలు కనండి అంటే రాత్రి వచ్చేటువంటి కలలు కాదు, నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు అనేటువంటి దానిని మనం దర్శించుకొని దాన్ని మనం ఊహించుకోవాలి. ఇప్పుడు డాక్టర్ కావాలని అనుకుంటావు, అది ఒక కళ. ఒక ఇంజనీర్ కావాలని అనుకుంటావు, ఒక కళ. లాయర్ కావాలనుకుంటావు, ఒక కళ. అటువంటి కళలను, అటువంటి లక్ష్యాలు పద్ధతిగా క్రమశిక్షణతో పాటు చదువుతో పాటు క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ ఎంత అవసరమో అంత అవసరం. తల్లిదండ్రులను గౌరవించాలి. విద్యార్థులు మెయిన్ తల్లిదండ్రులను గౌరవించినప్పుడే మీరు ఫస్ట్ స్టెప్ అది. తర్వాత మనం చదువు చెప్పిన స్కూల్ టీచర్స్, స్కూల్ని, ఊరిని మర్చిపోవద్దు. ఎంత ఎదిగినా కూడా ఎంత వదిలినట్టే ఉండాలి. భవిష్యత్తులో చాలా బాగుంటుంది అది. మీరు ఇలాగే కొనసాగుతూ మనం చదువుకుంటూ ఏదైనా ఇబ్బందులు ఉన్నా మా జ్వాలా ట్రస్ట్ చెప్పండి. చదువులో ఎవరైనా ఇబ్బందులు పడ్డా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడ్డా సార్ చెప్పినట్టు మా జ్వాలా ట్రస్ట్ నుంచి చాలా సహాయం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఏదైనా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఎంబీబీఎస్ వాళ్ళు ఇచ్చే ప్రశంస పత్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాడీ ఇక్కడికి వచ్చి కంగ్రాట్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సెంచరీ. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మార్కులు జెడ్పిహెచ్ఎస్ మంగపేట హై స్కూల్ సార్, వర్షిని కానీ జస్విత కానీ. ఓకే,
ఓకే, జస్విత మంచిగా చదువుకొని అత్యధిక మార్కులు సాధించవలసిందిగా కోరుతున్నాం. జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళ తరపున ఆశీస్సులు కూడా కావాల్సిందిగా కోరుతున్నాం. మేడం ఇక్కడ ఈ సంఖ్య విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థానాలు దగ్గర అలా ఉన్నాడు 2 హ్యాండ్స్ కొట్టుకోండి. ఎస్ ఇక్కడ ఎస్ ఓకే నాన్న, మంచి మార్కులు భవిష్యత్తులో కళాశాలలో కూడా సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉపాధ్యాయులు గారు చూడండి, తల్లిదండ్రుల తర్వాత గురువే. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎక్కడ పోయినా సిగ్గులోనే పోతారు. పేరెంట్స్ సపోర్ట్ అవసరం. ప్రైవేట్ స్కూల్ అదేవిధంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాదం స్కూల్లో ఉన్నారు కదా. సార్ ఓకే సార్ ఇక్కడ రండి, చైర్మన్ గారు రండి, అరవై సన్మానిస్తారు. మీ స్టూడెంట్ అంటున్నాను. ఎస్ ఓకే, కోరుతున్నాం. ఈ ప్రధాన ఉపాధ్యాయులందరూ మంచి పట్టుదలతోని పేద విద్యార్థులకి మంచి మార్కులు ఓకే మళ్ళీ ఫోటో